ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో భాగంగా ఈరోజు అంటే 6th జూన్కు సంబంధించినటువంటి సెకండ్ షిఫ్ట్ అదేవిధంగా థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి కొన్ని రకాల క్వశ్చన్స్ గురించి అయితే మనం ప్రజెంట్ డిస్కషన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేశాను. అదేవిధంగా నిన్నటి షిఫ్ట్లకు కూడా అన్ని వీడియోలు చేశాను. ప్రతి వీడియో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి వీడియోస్కి వెళ్ళి అయితే చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ప్రజెంట్ మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే చెక్ అయితే చేద్దాము. దానికంటే ముందు ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని లైక్ చేసి అయితే చూడండి. చాలా మంది దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి దానికి నేను ఎక్స్ట్రా కంటెంట్ని కూడా జోడించి మీకు రానున్నటువంటి షిఫ్ట్లలో కూడా మీకు ఏ రకంగా క్వశ్చన్ అడిగినా కూడా మిస్ అవ్వద్దన్న ఉద్దేశంతో నేను చాలా కష్టపడి రెడీ అయితే చేస్తున్నాను ఈ యొక్క క్వశ్చన్స్ అని. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి చూసే ప్రతి ఒక్కరి వీడియోను కంపల్సరీ లైక్ చేసి అయితే చూసే ప్రయత్నం చేయండి. మీరు చేసే లైకే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్టప్గా అయితే ఉంటుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా ఇంటి వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే మనకు బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే 1911లో ఈ యొక్క బెంగాల్ విభజన అనేది రద్దు చేయబడింది. సో దీనిని లార్డ్ హార్జింగ్ అయితే రద్దు చేయడం అయితే జరిగిందనమాట. సో అసలు ఎందుకు రద్దు చేశారు ఏమైందని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు 1905 సంవత్సరంలో జూలై 19న ఈ యొక్క విభజన జరుగుతుంది అని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది. సో ఈ యొక్క బెంగాల్ విభజన 16 అక్టోబర్ 1905లో అమల్లోకి అయితే వచ్చిందనమాట. సో దీన్ని లార్డ్ కర్జన్ అయితే విభజించారు. గుర్తుపెట్టుకోండి, విభజించింది లార్డ్ కర్జన్, దీన్ని రద్దు చేసింది ఎవరు? లార్డ్ హార్జింగ్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి కార్యదర్శులు ఉంటారు కదా, కార్యదర్శి ఎవరు అని చెప్పేసి కూడా క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. సో ఇద్దరైతే ఉన్నారు ప్రజెంట్, ప్రమోద్ కుమార్ మిశ్రా అదేవిధంగా శక్తికాంత్ దాసు. ఈ యొక్క శక్తికాంత్ దాసు ఇంతకుముందు మనకు ఆర్బీఐలో వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే మీకు ఆప్షన్స్లో ఇద్దరిలో ఎవరి పేరున్నా కూడా మీరు దాన్ని పెట్టే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇటీవల 900 గోల్స్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అయితే మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. ఈ 900 గోల్స్ అంటే ఫుట్బాల్ ఉంటుంది కదా, ఫుట్బాల్లో క్రిస్టియానో రొనాల్డో ఈ యొక్క 900 గోల్స్ని అయితే ఈ మధ్య పూర్తి చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇది చరిత్రలో మొదటిసారిగా ఈ యొక్క పురుష ఆటగాడిగా నిలిచాడు. ఇది లిస్బన్లో క్రొయేషియాతో జరిగినటువంటి మ్యాచ్లో పోర్చుగల్ యొక్క UEFA నేషన్స్ లీగ్ మ్యాచ్లో ఇతను ఈ యొక్క 900 గోల్స్ని అయితే పూర్తి చేయడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రిటిష్ వారిపై పోలిగార్ తిరుగుబాటు ఏ ప్రెసిడెన్సీలో జరిగింది అని చెప్పేసి క్వశ్చన్. అంటే బ్రిటిష్ వారిపై పోలిగార్ తిరుగుబాటు ఏ ప్రెసిడెన్సీలో జరిగింది? దీన్ని మనం రెండు రకాలుగా పిలవచ్చు. పొలియక్కార్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు, లేదా పొలిగర్ తిరుగుబాటు అని కూడా దీన్ని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మద్రాస్ ప్రావిన్స్లో అయితే జరిగిందనమాట. ఈ తిరుగుబాటు 1799 అదేవిధంగా 1805 మధ్యలో తిరునల్వేలి, దిండింగల్ మరియు మలబార్ ప్రాంతాల్లో జరిగిందనమాట. ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏంటి అని చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అణచివేత, భూ రెవెన్యూ వ్యవస్థ, బ్రిటిష్ వారు పౌరిక హక్కుల ఉల్లంఘన, వీటికి సంబంధించినటువంటి విషయాల వల్ల ఈ యొక్క తిరుగుబాటు అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే పాత ఒండ్రు నేలలను ఏమంటారు? ఓల్డ్ అలువియల్ సాయిల్స్ ఉంటాయి, అంటే పాత ఒండ్రు నేలలు అంటాము. సో దీన్ని మనం ఏమంటామంటే బంగ్రా అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. సో పాత ఒండ్రు నేలని మనము బంగ్రా అని పిలుస్తాము. అదేవిధంగా కొత్త ఒండ్రు నేలలను ఖాదర్ అని చెప్పేసి పిలుస్తాము. సో నెక్స్ట్ షిఫ్ట్లలో మనకి క్వశ్చన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ షార్ట్ కట్కి యూజ్ టు పర్మనెంట్లీ డిలీటెడ్ ఏ ఫైల్? ఏంటి అంటే ఇప్పుడు ఒకటి డిలీట్ చేసామనుకోండి, మనం సిస్టంలో డిలీట్ చేసినప్పుడు అంతా రీసైకిల్ బిన్కి అయితే పోతుంది. అయితే ఆ రీసైకిల్ బిన్కి కూడా పోకుండా పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి క్వశ్చన్ అనమాట. కంప్యూటర్కి సంబంధించి 1-2 క్వశ్చన్లో ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారు. మీరు కొంచెం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ని అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. అయితే మన ఇక్కడ షిఫ్ట్ ప్లస్ డిలీట్ షార్ట్ అది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. దీనికి ఆన్సర్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మామూలుగా డిలీట్ మాత్రమే క్లిక్ చేస్తే కనుక ఏమవుతుంది అంటే అది రీసైకిల్ బిన్కి అయితే పోతుంది. మనకు లాస్ట్ షిఫ్ట్లలో ఈ క్వశ్చన్ కూడా అడిగారు. సో ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు ఈ క్వశ్చన్ అయితే అడిగారు, చూసుకోండి. అటు ఇటు తిప్పి కూడా మనకు అక్కడికే వస్తుంది. ఓకేనా? షిఫ్ట్ ప్లస్ డిలీట్ కీ అంటే నొక్కితే కనుక అది రీసైకిల్ బిన్కి పోకుండా పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. ఓన్లీ డిలీట్ బటన్ని మాత్రం ప్రెస్ చేస్తే అది డిలీట్ అవుతుంది, కానీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఈ రకంగా ఉంటుంది.
అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ అభయారణ్యాలలో ఏది జార్ఖండ్లో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. అక్కడ 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే జార్ఖండ్లో ఉంది అయితే ఉంటుంది. అందులో మనకు జార్ఖండ్లో ఉంది తెలవాలంటే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్కులు ఏమున్నాయని చెప్పేసి మొత్తం అయితే చూసుకోండి. ఇక్కడ బెట్లా నేషనల్ పార్కు, దాల్మా వన్యప్రాణుల నేషనల్ పార్కు, హజారీబాగ్ వన్యప్రాణుల పార్కు, గౌతమ్ బుద్ధ వన్యప్రాణుల పార్కు, లావాలాంగ్ వన్యప్రాణుల పార్కు, అదేవిధంగా పాలము వన్యప్రాణుల పార్క్. ఇవన్నీ కూడా మనము ముఖ్యమైనటువంటి జార్ఖండ్లో ఉండేటటువంటి వన్యప్రాణుల అభయారణ్యాలు. సో మీకు ఆన్సర్ ఏది ఉంది అని చెప్పేసి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అభిధమ్మ పీఠికంలో ఏ అధ్యయనం ఉంది? అభిధమ్మ పీఠికలో ఏ అధ్యాయం ఉంది అంటే ఈ యొక్క అభిధమ్మ పీఠికలో ఇది ప్రధానంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఇందులో బౌద్ధ మతం యొక్క సిద్ధాంతం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, అదేవిధంగా అధిభౌతిక శాస్త్రాల అధ్యయనాన్ని కలిగైతే ఉంటుందన్నమాట. ఇది బౌద్ధ మతం యొక్క సుత్త పీఠికంలో ఇవ్వబడిన బోధనలను విస్తరిస్తుంది మరియు వాటి క్రమ పద్ధతిలో అమర్చబరుస్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అధ్యయనం. మొత్తానికి ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రకంగా డీప్గా తెలుసుకుంటేనే నెక్స్ట్ వచ్చేటటువంటి షిఫ్ట్లలో కూడా మీరు ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎసిటిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో ఎసిటిక్ ఆమ్లం సోడియం అసిటేట్గా మారడం అంటే ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా వినండి, ఇది కెమిస్ట్రీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఎసిటిక్ ఆమ్లం అంట సోడియం అసిటేట్గా ఎట్లా మారుతుంది, మారడం అంటే ఎట్లా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే తటస్థీకరణ చర్య. ఈ తటస్థీకరణ చర్య అంటే ఏంది అంటే ఎసిటిక్ ఆమ్లం ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎసిటిక్ ఆమ్లంలో హైడ్రాక్సైడ్తో కలిపి అంటే సోడియం హైడ్రాక్సైడ్ని కలిపినట్లయితే అప్పుడు మనము సోడియం అసిటేట్ వస్తుంది, అదేవిధంగా నీరు కూడా ఏర్పడుతుంది అనమాట. మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉన్నటువంటి ఎసిటిక్ ఆమ్లానికి సోడియం హైడ్రాక్సైడ్ని కలిపితే గనక అప్పుడు సోడియం అసిటేట్ అదేవిధంగా నీరు అనేది ఏర్పడుతుంది. ఇదొక విషయం అయితే గమనించండి. మీకు అర్థమయ్యేటట్టు కింద చెప్తున్నానండి. ఏదైతే ఎసిటిక్ ఆమ్లం ఉందో ఇది చూసారు కదా, ఇది ఎసిటిక్ ఆమ్లం అన్నమాట. ఈ యొక్క ఎసిటిక్ ఆమ్లానికి సోడియం హైడ్రాక్సైడ్ని కలిపితే గనక ఏర్పడేది ఏంటి? సోడియం అసిటేట్ అదేవిధంగా నీరు, ఈ రెండైతే ఏర్పడుతుంది. ఇది గమనించండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఎసిటిక్ ఆమ్లానికి సోడియం హైడ్రాక్సైడ్ కలపాల్సి అయితే ఉంటుంది. ఆప్షన్స్లో మీకు అది ఉన్నది చూసుకోండి. కలిపినట్లయితే అప్పుడు మీకు సోడియం అసిటేట్ అనేది మారడంగా జరుగుతుంది, అప్పుడు సోడియం అసిటేట్గా మారుతుంది. ఇంకోటి ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ ఆమ్లానికి ఈ యొక్క జలద్రావణంలో ఏదైతే ఎస్టిక్ ఆమ్లం ఉంటుందో ఈ యొక్క జలద్రావణంలో ఇందులో కనుక మీరు సోడియం అసిటేట్ని కలిపినప్పుడు దాని యొక్క pH విలువ పెరుగుతుంది. ఇలాంటి పాయింట్ ఆఫ్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. pH విలువ మనకు పెరుగును తగ్గును అని చెప్పేసి కూడా వస్తుంది. కాబట్టి ఎస్టిక్ ఆమ్లం యొక్క జలద్రావణంలో సోడియం అసిటేట్ని కలిపినట్లయితే ఓకేనా, ఈ సోడియం అసిటేట్ని కలిపినట్లయితే pH విలువ పెరుగుతుందా తగ్గుతుందా? సో ఏమవుతుంది? పెరుగుతుంది అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికుల డ్రోన్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ ప్రయాణికుల డ్రోన్ పేరు కనుక చూసుకున్నట్లయితే వరుణ్ అండి. ఇది ఓన్లీ మనకు నావికా దళం కోసం మాత్రమే రూపొందించబడింది అనమాట. సో దీన్ని ఒక స్టార్టప్ కంపెనీ అయితే రూపొందించడం అయితే జరిగింది. ఇదేంటి అంటే ఒక వ్యక్తిని తీసుకెళ్లగల సామర్థ్యం అయితే దీనికైతే ఉంటుంది. ఇది ఇక్కడ ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి పనులు ఉంటాయి కదా, సో దాంట్లో దీనిని అయితే యూజ్ చేస్తారనమాట. దీంతో సుమారు 130 కిలో వెయిట్ వరకు అయితే దీన్ని వస్తువులను అయితే దీంట్లో తీసుకెళ్లొచ్చు. అది మనుషులను లేదా వస్తువులను ఈ రకంగా అయితే దాన్ని తీసుకెళ్లే సామర్థ్యం అయితే దానికైతే ఉంటుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకుంటే దాని పేరేంటంట వరుణ్ డ్రోన్ అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి కోసం అన్నప్పుడు నావికా దళాని కోసం అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు? సో ప్రజెంట్ ఉన్నటువంటి రేఖా గుప్తా గారు ఉన్నారు కదా ఢిల్లీ సీఎం, ఈమె ఎక్కడి నుంచి పోటీ చేసిందంట? షాలిమార్ బాగ్ నుంచి అయితే ఈ యొక్క నియోజకవర్గం నుంచి అయితే ఆమె పోటీ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఎక్స్ట్రా పాయింట్ కనుక చూసుకున్నట్టయితే 20 ఫిబ్రవరి 2025 నుంచి ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ఈమె పనిచేస్తున్నారు. గమనించండి ఎంతనంట, ఢిల్లీ 9వ ముఖ్యమంత్రి ఎవరు? ఈ యొక్క రేఖా గుప్తా అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఈమె కంటే ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ మరియు అతిషి మర్లేనా ఈమె కంటే ముందు ఈ యొక్క పదవి చేపట్టినరు. అదే ఢిల్లీ పీఠాన్ని చేపట్టినటువంటి 4వ మహిళ ఎవరు అంటే ఈమె అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి మర్లేనా వీళ్ళు ముగ్గురు ఈమె కంటే ముందు అయితే అక్కడ ముఖ్యమంత్రులుగా పనిచేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే
పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడిన డిసెంబర్ 1929లో కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? 1929లో కాంగ్రెస్ సమావేశం జరిగింది, ఐఎన్సి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మనము పూర్వ స్వరాజ్ అనేటటువంటి తీర్మానాన్ని ఆమోదించడం అయితే జరిగిందనమాట. అయితే దానికి అధ్యక్షత ఎవరు వహించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. అయితే దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ గారు అయితే దీనికి అధ్యక్షత వహించారు. మరి ఇది ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్టయితే ఇది లాహోర్లో జరగడం అయితే జరిగిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అయితే ఈ లాహోర్లో జరిగినటువంటి సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అదేవిధంగా ఎప్పుడు ఇది 1929 కదా. అయితే 1929 ఆ సమయంలో ఉన్నటువంటి భారతదేశ వైస్రాయ్ ఎవరు అంటే ఈడు లార్డ్ ఇర్విన్. 1926 నుంచి 1931 వరకు అయితే ఇతను ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఐఎన్సీ గురించి కొన్ని విషయాలు చూసుకున్నట్టయితే ఈ ఐఎన్సీ ఎప్పుడు ఏర్పడింది అన్నట్టు మనకు 1895 డిసెంబర్ 28 నాడైతే ఏర్పడడం అయితే జరిగింది. ఎక్కడ దీన్ని ఏర్పాటు చేశారు అంటే ముంబైలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరి చేత స్థాపించబడింది అంటే ఏవో హ్యూమ్ చేత ఇది స్థాపించబడింది. ఏ హ్యూమ్ ద్వారా దీన్ని ప్రారంభించారని చెప్పేసి గమనించండి. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే అది కూడా బొంబాయిలోనే జరిగింది. దీనికి అధ్యక్షత ఎవరు వహించారు అంటే బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ యొక్క ఇతను అధ్యక్షత వహించడం అయితే జరిగిందనమాట. ఎప్పుడు మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? డబ్ల్యూసి బెనర్జీ. ఇది నెక్స్ట్ మీకు వచ్చేటటువంటి ఎగ్జామ్లో అడగచ్చు. సో ఎప్పుడు ప్రారంభించారు అంటే 1895 గుర్తుపెట్టుకోండి, డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. దీని నుంచి కంపల్సరీ ఒక రోజులో 3 షిఫ్ట్లలో ఒక షిఫ్ట్లో ఖచ్చితంగా ఈ బిట్లు పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గుప్తుల కాలం తర్వాత అగ్రహారం ఎవరి ఆధీనంలోకి వచ్చింది? ఈ యొక్క అగ్రహారం మీన్స్ ఏంటి అంటే నేను చెప్తాను, నెక్స్ట్ క్వశ్చన్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి ఆన్సర్ ఏంటి అంటే గుప్తుల కాలం తర్వాత అగ్రహారాలు ఈ పల్లవులు కానీ చోళులు కానీ ఇతర పాలకులు ఉన్నారు కదా వాళ్ళకైతే వచ్చిందనమాట. గుప్తుల కాలం తర్వాత అధికారం ఎవరికి వచ్చిందంటే పల్లవులకు లేదా చోళులకు వాళ్ళకి వచ్చిందని అర్థము. అయితే మీరు ఇక్కడ అగ్రహారం అంటే ఏంటి అంటే గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు ఇట్లా కొన్ని భూములు ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఆ భూములు ఫ్రీగా ఇచ్చేసే వరకంటే వాటిని ఏమంటారు అగ్రహారాలు అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంటే, అంటే మీకు రానున్న కొన్ని క్వశ్చన్స్లో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా గుప్తుల కాలంలో భూ నియంత్రణ ముఖ్య అధికారి ఎవరు అని చెప్పేసి మరొక క్వశ్చన్ కూడా అడిగారు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే దీనికి అగ్రహారిక అని చెప్పేసి అంటారంట. అగ్రహారిక ఈ అధికారి అగ్రహారాలకు బ్రాహ్మణులకు దానం చేసే భూములు. ఇప్పుడు అగ్రహారాలు అంటే ఏంది? బ్రాహ్మణులకంటే దానం చేసే భూములను మనం ఏమంటాము అగ్రహారాలు అని చెప్పేసి అంటాము. ఇక్కడ చూసారా, ఇది బ్రాహ్మణులకు దానం చేసేదాన్ని అగ్రహారాలు అంటాము. సో దానికి అధిపతిగా అంటే ముఖ్య అధికారి ఎవరు ఉంటుందంటే అగ్రహారి అని చెప్పేసి కూడా చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయండి, గమనించండి. ఇక్కడ మనకు భూపతి అనేటటువంటి పదవి కూడా ఉంటుంది. భూముల నిర్వహణ మరియు భూ ఆదాయ వ్యవస్థను పర్యవేక్షించే అధికారిని భూపతి అని చెప్పేసి కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఆప్షన్స్లో భూపతి ఇచ్చారా లేకపోతే అది ఇచ్చారా అని చెప్పి జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అని చెప్పేసి కూడా మన క్వశ్చన్ అడిగారు. ఇస్రో ప్రస్తుత చైర్మన్ కనుక చూసుకున్నట్టయితే వి నారాయణ అయితే ప్రజెంట్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇతను ఎన్నో పర్సన్ అంటే 11వ పర్సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇతని కంటే ముందున్నటువంటి పర్సన్ మనకు ఎస్ సోమనాథ్ అయితే ఉండే. సో ఇతను రీసెంట్గా జనవరి 14, 2025లో రిటైర్మెంట్ అవడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి మిగతా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. ఈ యొక్క భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రోకు సంబంధించినటువంటి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అని చూసుకున్నట్టయితే విక్రమ్ సారాభాయ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఇస్రోకు ఎక్కువ కాలంగా చైర్మన్గా పదవి స్వీకరించినటువంటి అంటే పని చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే సతీష్ ధావన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఏకంగా 12 సంవత్సరాలు ఇతను చైర్మన్గా పనిచేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు ఈ కాగ్ ఎవరు, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడిగారు. అయితే గమనించండి, ఇది రెండోసారి క్వశ్చన్ రిపీట్ అవడము. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే కె సంజయ్ మూర్తి, ఓకేనా. ఇతను ఎన్నో పర్సన్ అంటే 15వ పర్సన్. ఇతని కంటే ముందు ఎవరు ఉండే వేణుగోపాల్ రాయ్ అని చెప్పేసి ఇతని కంటే ముందు ఉండే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కాగ్ సంజయ్ మూర్తి, ఇది రెండోసారి రిపీట్ అయింది. స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఈ స్వదేశీ ఉద్యమం కనుక చూసుకున్నట్టయితే 1905 ఆగస్టు
7న ఈ యొక్క బెంగాల్లోని కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. అయితే ఇది ఎందుకు ప్రారంభమైంది ఏంటి అని చూసుకున్నట్టయితే ఈ యొక్క 1905లో జూలైలో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో బెంగాల్ విభజనకు సంబంధించి ప్రకటించిండు. ఈ బెంగాల్ విభజనను ప్రకటించగానే వీళ్ళు 1905లో ఏం చేసినట్టే దానికి నిరసనగా స్వదేశీ ఉద్యమానికి పిలుపునివ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, స్వదేశీ ఉద్యమం ఎందుకోసమైంది అంటే అప్పుడున్నటువంటి బెంగాల్ విభజనకు నిరసనగా మనకు ఈ యొక్క స్వదేశీ ఉద్యమం ప్రారంభం అయితే జరిగిందనమాట. ఈ స్వదేశీ అంటే ఈ యొక్క బెంగాల్ విభజన ఎవరు చేశారంటే లార్డ్ కర్జన్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను కదా, సో అది ఇక్కడ రిపీట్ అయింది, లార్డ్ కర్జన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ స్వదేశీ ఉద్యమంకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణం ఏముంటుంటే బ్రిటిష్ యొక్క వస్తువులను బహిష్కరించడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఓకేనా, దీనికి ఉన్నటువంటి మేజర్ పాలసీ. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే థార్ ఎడారి ప్రాంతంలో ఏది రాదు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో ఈ యొక్క థార్ ఎడారి చుట్టుపక్కల ఉన్న అన్నిట్లో 3 ఉంటుంది, ఒకటి ఉండదాన్ని అయితే మనం గుర్తించాలన్నమాట. అది తెలవాలంటే ప్రజెంట్ దాని దగ్గర ఉన్నటువంటి మిగతా అన్ని మనకు తెలుసుకోవాలా. అందులో భాగంగానే ఈ యొక్క థార్ ఎడారిని మనము గ్రేట్ ఇండియన్ ఎడారి అని చెప్పి పిలుస్తాము. ఈ థార్ ఎడారి మనకు రాజస్థాన్లో ఉంటుంది. అదేవిధంగా ఇది వాయువ్య భారతదేశం మరియు ఆగ్నేయ పాకిస్తాన్ అంతటా విస్తరించి ఉన్న ఒక ఎడారి ప్రాంతం. దాంతోపాటు దీనికి పశ్చిమాన సింధు నది మైదానాలు ఉన్నాయి. అదేవిధంగా ఈశాన్యంలో పంజాబ్ మైదానాలు ఉన్నాయి. అదేవిధంగా ఆగ్నేయంలో అరావళి శ్రేణి మరియు దక్షిణాన రాన్ ఆఫ్ కచ్ అయితే ఉందన్నమాట. ఈ రకంగా దీని గురించి ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. అయితే మనకు ఆప్షన్స్లో వింధ్యాచల్ అని చెప్పేసి ఇచ్చారంట. సో ఇక్కడ వింధ్యాచల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఏది రాదు అంటే వింధ్యాచల్ అనేది రాదు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే శకులకు జయించిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడని చెప్పేసి క్వశ్చన్ అడిగారంట. సో ఇది ఒకసారి చూసుకోండి, నాకు ఖచ్చితంగా ఐడియా లేదు. సో అయినా కూడా దీని గురించి ఒకసారి చెప్తాను. ఆయన నంది యువరాణి దుర్ధరను అయితే వివాహం చేసుకున్నాడు. ఆమె నుంచి బిందుసారుడు అయితే జన్మించడం అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఇతను గ్రీకు పాలకుడైనటువంటి సెల్యూకస్ నికెటర్ని కూడా ఓడించిన తర్వాత అతని కుమార్తె అయినటువంటి హెలినాను కూడా వివాహం అయితే చేసుకుంటాడు. ఆమెను ఎందుకు చేసుకుంటాడంటే అదొక రాజకీయ కూటమిలో భాగంగా ఆమెను కూడా పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ బిందుసారుడు వచ్చిండు కాబట్టి బిందుసారుడు అనేది మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ర్యామ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. ర్యామ్ అంటే ఏంటండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. దీని యొక్క విధి ఏంటి అని చెప్పేసి అడిగారు. అయితే ఇది ఏంటి అంటే కంప్యూటర్ యొక్క తాత్కాలిక నిల్వ అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా ప్రాసెస్ చేస్తాం కదా, ప్రాసెస్ చేసినప్పుడు మనకు యూజ్ అయ్యేటటువంటి మెమరీ ఏది అంటే ఈ యొక్క ర్యామ్ అంటారు. సో ఇది CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ డేటా మరియు సూచనలను త్వరగా యాక్సెస్ చేయడానికి మనకు అనుమతిస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇది మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి డేటాను ఓపెన్ అప్లికేషన్లు లేదా డాక్యుమెంట్లు వంటి వాటిని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. అంతే, నిల్వ చేస్తుంది కానీ స్టోర్ చేయదు అన్నట్టు. సో ఇదేంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అంతే. ఇది స్టోరేజ్ చేసుకునేది కాదు, ప్రస్తుతానికి మాత్రమే మనకు చూపించడానికి మాత్రమే ఉపయోగించేటటువంటి టూల్ అన్నమాట. అదేవిధంగా మీరు కంప్యూటర్ను ఆపివేసినప్పుడు ర్యామ్లో నిల్వ చేయబడినటువంటి డేటా మొత్తం తొలగించబడుతుంది. సో ఉండదు, కాబట్టి ఇది అస్థిర మెమరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అదేవిధంగా తాత్కాలికంగా నిల్వ ఉంచేటటువంటిది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇక్కడ నేను చెప్పిన విధంగా మీకు ఏదనిపించినా దాన్ని మీరు ఆన్సర్ అయితే చేయండి. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అంతరిక్ష ఒలింపిక్స్ IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి సంబంధించినటువంటి 10వ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే దీనికి జింబాబ్వేకు చెందినటువంటి క్రిస్టీ కోవెంట్రీ అంట ఈ పదవికి ఎన్నికైనటువంటి మొట్టమొదటి మహిళ. అదేవిధంగా మొట్టమొదటి ఆఫ్రికన్ కూడా ఈమెనే. అయితే ఈమె జూన్ 23, 2025న జర్మన్ దేశానికి చెందినటువంటి థామస్ బచ్ స్థానంలో అయితే ఈమె నియామకం అయితే అవుతుందన్నమాట. ఎప్పుడు ఈ మంత్ జూన్ 23వ డేట్ నాడు ఈమె ఎవరి ప్లేస్లో అంట థామస్ బచ్. ఇతను ఏ దేశము? జర్మనీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి IOC కమిటీ చైర్మన్ ఎవరు అంటే అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడగచ్చు. సో ప్రస్తుతం ఎవరున్నారు మనకు? థామస్ బచ్ ఉన్నాడు. సో ఈ థామస్ బచ్ స్థానంలో ఎవరు వస్తున్నారు? క్రిస్టీ కోవెంట్రీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? జూన్ 23వ డేట్ నాడు వస్తుంది. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి 1కి 2 సార్లు మనం తిప్పి చదువుకున్న మంచిదే. అదేవిధంగా
2025లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నటువంటి భారతీయులు ఎవరు అన్నప్పుడు నీతా అంబానీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదేవిధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నప్పుడు లాసౌ స్విట్జర్లాండ్లో ఉంది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బూకర్ ప్రైజ్కు ఎంపికైనటువంటి నవల ఏది? ఎప్పుడు 2024లో అంట. 2024లో బూకర్ ప్రైజ్కి ఎంపికైనటువంటి నవల ఏది అని చెప్పేసి క్వశ్చన్. సో నవల పేరు వచ్చేసి ఆర్బిటాలు. ఇది రాసింది ఎవరంటే సమంత హార్వే, యూకేకి చెందినటువంటి మహిళ, గుర్తుపెట్టుకోండి. అయితే నేను మీకు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే 2025లో ఈ బూకర్ ప్రైజు ఏ నవలకు ఆధారంగా, అంటే ఏ నవల ద్వారా వచ్చిందంటే మన భారతీయ మహిళకు వచ్చింది కదా, ఆమె రాసినటువంటి నవల ఏది అని చెప్పేసి క్వశ్చన్. ఆ నవల పేరు, అదేవిధంగా బూకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వాళ్ళ ఇద్దరి మహిళల పేర్లు కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా 2024 అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కూడా ఉంటుంది. మనకు బూకర్ ప్రైజ్ వేరు, అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ వేరు. సో అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ బహుమతి జెన్నీ ఎర్పెన్ బెక్ రాసినటువంటి మైకేల్ హఫ్సన్ అనువాదించిన కైరోస్ పుస్తకానికి ప్రకటించారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, కైరోస్ అనే పుస్తకానికి వచ్చిందనమాట. ఇది జర్మన్ నవల, ఇది ఒక జర్మన్ నవల అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది అంతర్జాతీయ బూకర్ ప్రైజ్కు సంబంధించినటువంటిది. సో ఇదన్నమాట, ఇవి మనకు ఈ 2 షిఫ్ట్లలో అడిగినటువంటి క్వశ్చన్స్. సో మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా నేను ప్రజెంట్ అయితే మీకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో హోప్ యూ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా లేట్ అయింది, లేట్ అయినా కూడా మీకు కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంత లేట్ అయినా కూడా నేను వీడియో చేసి మరి నేను మీకు ఇస్తున్నాను. సో రాత్రి 12:30 అవుతుంది టైం, అయినా కూడా ఈ టైంలో రికార్డ్ చేసి నేను మీకు పెడుతున్నాను. సో అర్థం చేసుకోండి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.